శ్రీ శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. వేయించుసుత అంటే నారదుడా అని అర్థం అన్నమాట. మాఘ శుక్ల పంచమి నాడు కానీ అక్షరాభ్యాసం నాడు కానీ తెల్లవారుజామున లేచి శుచి అయి సంయుతుడై నిత్యక్రియలు పూర్తి చేసుకుని కలశాన్ని స్థాపించాలి. ముందుగా వినాయక పూజ జరపాలి. అటుపైన సరస్వతిని ధ్యానించి కలశంలోకి ఆవాహన చెయ్యాలి. మళ్ళీ ధ్యానించాలి. షోడశోపచార పూజలు చెయ్యాలి. పాలు, పెరుగు, వెన్న, పేలాలు, చిమ్మిలి, చెరకు, పటిక బెల్లం, తేనె ఇత్యాదులు నైవేద్యం పెట్టాలి. తెల్లని బియ్యంతో అక్షతలు తయారు చేసుకోవాలి. అటుకులు, వరి అన్నం, ఘృత సైంధవ సమ్మిశ్రమైన హవిష్యాన్నం, యవగోధుమ చూర్ణంతో నెయ్యి, పాలు, పంచదార కలిపి చేసిన ప్రసాదం, అరటిపళ్ళు, క్షీరాన్నం, నారికేళం, కొబ్బరి నీళ్లు, బదిరీ ఫలం ఏవైనా సరే ఆయా ఋతువుల్లో ఆయా దేశాల్లో దొరికే పళ్ళు, ఫలాలు నైవేద్యానికి పనికొస్తాయి. అలాగే పువ్వులన్నీ పూజకు పనికొస్తాయి. సుగంధభరితమైన చందనంతో పూజించాలి. తెల్లని నూతన వస్త్రం కావాలి. అందమైన శంఖం కావాలి. తెల్లని పూలతో దండకట్టి సమర్పించాలి. వేదసమ్మతమైన సరస్వతీ ధ్యానం తెలియజేస్తున్నాను. ఇది సకల బ్రహ్మ భంజకం. శ్రద్ధగా గ్రహించు. సరస్వతీం శుక్లవర్ణం సస్మితాం సుమనోహరం కోటిచంద్ర ప్రభావంష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహం వహ్నిశుద్ధాం సుఖాదానం వీణా పుస్తకధారిణి రత్నసారేంద్ర నిర్మాణ నవభూషణ భూషితాం సుపూజితాం సురగణై బ్రహ్మ విష్ణు శివాదిధి వందే భక్తవందితాం చ మునీంద్ర మను మానవై. ఇలా ధ్యానించి సమస్తము అర్పణ చేసి స్తుతించి కవచం ధరించి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. చేసిన వారికి సరస్వతీదేవి కులదైవమై సకల శుభాలని కలిగిస్తుంది. విద్యారంభంలో కానీ సంవత్సరం నాడు కానీ ఏ పంచమి రోజున కానీ పూజ చేయొచ్చు. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం అనే బీజాక్షరాలతో 2 కలిపి సరస్వతై స్వాహ అనేది వైదిక అష్టాక్షరీ మంత్రం. ఇది కల్పవృక్షం లాంటిది. సరస్వతి చతుర్వంతం వహ్నిజాయంతమేవచే లక్ష్మీ మాయాదికం చైవ మంత్రోయం కల్పపాదవ. ఈ సరస్వతి మూలమంత్రాన్ని ఆదిలో నారాయణుడు గంగా తీరాన వాల్మీకి మహర్షికి ఉపదేశించాడు. పుష్కర క్షేత్రంలో సూర్యగ్రహణం నాడు భృగు మహర్షి శుక్రుడికి ఉపదేశించాడు. చంద్రగ్రహణం నాడు మరీచి మహర్షికి బృహస్పతి అనుగ్రహించాడు. బదరికాశ్రమంలో బ్రహ్మదేవుడు భృగుకు ఉపదేశించాడు. క్షీర సముద్ర తీరంలో ఆస్తికుడికి జరత్కారువు, మేరు శిఖరం మీద వివాహుడికి ఋష్యశృంగుడికి, శివుడు కణాది గౌతములకు, సూర్యుడు కాత్యాయన యజ్ఞవల్కులకు, ఆదిశేషుడు పాతాళంలో పాణికిని, భారద్వాజుడికి, శాకటాయనికి ఉపదేశించారు. నారద, మూలమంత్రాలు 4 లక్షల నిష్ఠతో జపిస్తే మంత్రసిద్ధి కలుగుతుంది. మంత్రసిద్ధి కలిగిందంటే అతడు బృహస్పతి సమానుడైనట్టే. నారద, గంధమాదన పర్వతం మీద బ్రహ్మదేవుడు భృగు మహర్షికి విశ్వజయ సంపాదకమైన సరస్వతీ కవచాన్ని అనుగ్రహించాడు. ఈ సందర్భంగా జరిగిన వారిద్దరి సంభాషణ యథాతథిగా చెప్తున్నాను, ఆలకించు. భృగు మహర్షి అడిగాడు, హే బ్రహ్మన్, బ్రహ్మవిదాం శ్రేష్ఠ, బ్రహ్మ జ్ఞాన విశారద, సర్వజ్ఞ, సర్వజనక, సర్వేశ, సర్వపూజిత, విశ్వజయమైన సరస్వతీ కవచాన్ని నాకు అనుగ్రహించు. వత్స గురువు, సర్వ వాంఛిత ప్రధానమైన సరస్వతీ కవచాన్ని ఉపదేశిస్తున్నాను, గ్రహించు. ఇది శృతిసారం, శృతి సుఖం, శృత్యుక్తం, శృతిపూజితం. గోలోక బృందావనంలో రాసక్రీడా రతుడైన రాసేశ్వరుడు శ్రీకృష్ణుడు నాకు ఉపదేశించాడు. ఇది కల్పవృక్షం, అత్యంత గోపనీయం. కనీ విని ఎరగని మంత్రాక్షరాలు ఇందులో ఉన్నాయి. ఈ కవచాంధరించిన శుక్రాచార్యుడు సర్వదైత్యగురు అయ్యాడు. బృహస్పతి బుద్ధిమంతుడయ్యాడు. దేవగురు అయ్యాడు. వాల్మీకి కవీంద్రుడయ్యాడు. స్వయంభూ మనువు సర్వపూజితుడు అయ్యాడు. దీన్ని పఠించినందువల్ల, ధరించినందువల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. కణాద గౌతమ కణ్మ పాణిని శాకటాయన కాత్యాయన ప్రభుతులు దక్షులైన శాస్త్రకర్తలు అయ్యారు. వ్యాసుడు వేదాలను విభజించగలిగాడు. పురాణాలను రచించగలిగాడు.
శాతాతప సంవర్త వశిష్ఠ పరాశర యజ్ఞవల్క వృక్షశృంగ భరద్వాజ ఆస్తిక దేవల జైవిశ్వ యయాతి ప్రముఖులు సర్వదా గౌరవ మర్యాదలు అందుకున్నారంటే ఈ సరస్వతి కవచం మహిమ వల్లనే. ఈ కవచానికి ప్రజాపతియే స్వయంగా ఋషి, బృహత్ ఛందస్సు, శారదాంబకే దేవత, సరతత్న పరిజ్ఞాన, సర్వార్థ సాధక, కవితా రచనాలు యందు దీని వినియోగం. బీజాక్షరాలతో సహా ఉపదేశాన్ని ఇస్తున్నాను గ్రహించు అని సరస్వతి కవచం గురించి చెప్పాడు. భృగు మహర్షి ఇది బ్రహ్మమంత్రక రూపం, బ్రహ్మరూపం. ఈ సరస్వతి కవచానికే విశ్వవిజయము అని పేరు. ఒకప్పుడు గంధమాదన పర్వతం మీద సూర్యుడి ముఖత నేను విన్నాను. ఇప్పుడు నీకు ప్రేమతో ఉపదేశించాను. ఇది అత్యంత గోప్యం. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేయకూడదు సుమా, ఉపదేశించకూడదు కూడా. దీన్ని ఉపదేశించిన గురువును శాస్త్రీయంగా వస్త్రాలంకార చందానాదులతో అర్చించి సాష్టాంగపడి లేచి కవచధారణ చెయ్యాలి. 5 లక్షలు జపిస్తే కవచం సిద్ధిస్తుంది. సిద్ధకవచుడు బృహస్పతి సమానుడు అవుతాడు. మహావాగ్మి, మహాకవి, త్రైలోక్య విజయి అవుతాడు. అతడికంతా జయమే. కణోసాక్తమైన కవచం ఇది. ఇంకా స్తోత్రము, పూజా విధానము, ధ్యానము ఇత్యాదులు ఉన్నాయి. వాటిని కూడా తెలుసుకోవడం మంచిది. చెప్తాను, ఆలకించు. నారద, బ్రహ్మదేవుడు భృగు మహర్షికి ఇలా సరస్వతి కవచాన్ని మూలమంత్ర సహితంగా ఉపదేశించి స్తోత్రాన్ని అనుగ్రహించాడు. అది నీకు కూడా తెలియజేస్తాను, తెలుసుకో. వాగ్దేవి స్థుతి సర్వకామప్రదం. ఒకప్పుడు యజ్ఞవల్కుడు ఈ స్థుతిని చేశాడు. శాప విముక్తి పొందాడు. గురు శాపం వల్ల ఆ మహాముని అవిద్యుడయ్యాడు, అంటే నేర్చిన విద్యలన్నీ మర్చిపోయాడు. దుఃఖార్తిహై సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. అతడిని స్తుతించాడు. తన గోడు వెళ్ళబోసుకున్నాడు, విలపించాడు. సూర్యుడు అనుగ్రహించి వేదాంగాలను చదివాడు. వాగ్దేవిని స్తుతిస్తే పూర్వస్మృతి కలుగుతుందని సలహా చెప్పాడు. ఆ మాట మీద యజ్ఞవల్కుడు నదిలో స్నానం చేసి శుచియే భక్తితో శిరస్సు ఉంచి సరస్వతిని స్తుతించాడు. ఓ వాగ్దేవి, జగన్మాత, నన్ను దయచూడు. నా తెలివి, నా చదువు, నా తెలివి గురుశాపం వల్ల నశించాయి. చదువులన్నీ మరుగున పడ్డాయి. ఇప్పుడు విద్యావహీనుడు అయ్యాను. నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, స్మృతిని అనుగ్రహించు, విద్యను శక్తిని కలిగించు, గ్రంథరచనా శక్తిని దయచేయి, ఉత్తమ శిష్యుడిని సమకూర్చు, ప్రతిభను సభాసత్కారాన్ని అనుగ్రహించు. గురుశాపం వల్ల కోల్పోయిన విద్యలన్నింటికీ తిరిగి వినూతంగా ప్రసాదించు. కాలిపోయిన విత్తనాన్ని మొలకెత్తించే శక్తి దేవతలకు మాత్రమే ఉంటుందట. నువ్వు బ్రహ్మస్వరూపుడవు, జ్యోతిస్వరూపుడవు, సనాతనవి, సర్వ విద్యాది దేవవి. ఏ వాణి, నమో నమః. నన్ను మళ్ళీ మొలకెత్తించు. విసర్గ బిందు మాత్రలకు అధిష్టాత్రివి నువ్వే, నీతివి నువ్వే, వ్యాఖ్యవు నువ్వే, వ్యాఖ్యాధిష్టాదివి. నీ దయల అంటే ఎంతటి పండితుడైనా నోరు మెదపలేడు. కాలసంఖ్యా స్వరూపునివి, నమో నమః. బ్రహ్మ సిద్ధాంత రూపవు. శృతి శక్తి, జ్ఞానశక్తి, శుద్ధిశక్తి అన్నీ నువ్వే. ప్రతిభాకల్పన శక్తులు కూడా నువ్వే. ఒకప్పుడు సంతకుమారుడు బ్రహ్మదేవుని జ్ఞానోపదేశం చేయమని అడిగితే అత్తటి బ్రహ్మదేవుడు సిద్ధాంతం చేయలేక మోగపోయాడు. అప్పుడు అక్కడ కృష్ణ పరమాత్మ వచ్చి వాణిని స్తుతించమని బ్రహ్మకు సలహా చెప్పాడు. అతడు అలా స్తుతించి నీ అనుగ్రహంతో ఉత్తమోత్తమైన సిద్ధాంతం చేసి సనత్కుమారుడికి జ్ఞానం ఉపదేశించాడు. ఇలాగే మరొకప్పుడు వసుంధరాదేవి జ్ఞానోపదేశం చెయ్యమని అనంతుడిని అభ్యర్థించింది. అతడు నోరు మెదపలేకపోయాడు. ఇదేం విచిత్రమని బెంబేలు పడ్డాడు. అంతలోకి కశ్యపుడు వచ్చి ధైర్యం చెప్పి సరస్వతిని ప్రార్థించమన్నాడు. అనంతుడు అలాగే స్తుతించాడు. సరస్వతి, నువ్వు కరుణించావు. అప్పుడు అతడు గొప్ప సిద్ధాంతాలు చేసి వసుంధరకు జ్ఞానభిక్ష పెట్టాడు. ఆమెకు మనసులో ఉన్న భ్రమ ప్రమాదాలన్నీ తొలగించాడు. వ్యాసుడు ఒకనాడు పురాణ సూత్రం తెలియజెప్పమని వాల్మీకిని అడిగాడు. ఆదికవి మౌనుగా మారి క్షణకాలం వాగ్దేవిని అయిన నిన్ను స్మరించాడు. నీ అనుగ్రహంతో వ్యాసుడికి జ్ఞానోపదేశం చేశాడు. బ్రహ్మాంధ్రకారాన్ని పారద్రోలే దీపంలాంటి నిర్మల జ్ఞానాన్ని, పురాణ సూత్రాన్ని వాల్మీకి వ్యాసుడికి తెలియజెప్పగలిగాడు. అటుపైన వ్యాసుడు పుష్కరక్షేత్రంలో 100 ఏళ్ళు సరస్వతీ మంత్ర జపం చేసి నీ అనుగ్రహాన్ని పాత్రుడయ్యాడు.
వరం పొంది మహాకవీశ్వరుడయ్యాడు. వేదాలను విభజించగలిగాడు. మహాపురాణాలను ఉపపురాణాలను రచించగలిగాడు. వాణి తత్వజ్ఞానం ఉపదేశించమని ఇంద్రుడు శివుడిని అడిగినప్పుడు కూడా శివుడు నిన్నే ధ్యానించాడు, ఉపదేశించగలిగాడు. అలాగే బృహస్పతి దగ్గరికి వెళ్ళి శబ్దశాస్త్రం బోధించమని ఇంద్రుడు అడిగినప్పుడు ఆ దేవగురుకు వాన్మాత నిన్నే తలుచుకున్నాడు. నీ అనుగ్రహంతో బోధించగలిగాడు. ఇంద్రుడితో పాటు మరికొందరు శిష్యులు కూడా అప్పుడు శబ్దశాస్త్రం నేర్చుకున్నారు. అప్పటి నుంచి వారంతా వాగ్దేవిని అయిన నిన్నే ఉపాదిస్తూ ఆ శాస్త్రాన్ని ప్రబోధిస్తున్నారు. పలుకుల తల్లి, నీ గుణగణాలు కొనియాడడానికి సహస్రముఖ, పంచముఖ, చతుర్ముఖలే చాలరంటే ఏకముఖుని మానవ మాత్రం నేనెలా స్తుతించగలను? యజ్ఞావల్కుడు భక్తిభావ సమర్థుడై శిరస్సు వంచి సరస్వతీదేవిని ఇలా స్తుతించాడు, సాష్టాంగపడ్డాడు, దుఃఖభారంతో రోధించాడు. జ్యోతిస్వరూపునైన మహామాయ సరస్వతీదేవి కటాక్షించింది. సుఖవేంద్రుడు కమ్ము అని ఆశీర్వదించి వైకుంఠానికి వెళ్ళిపోయింది. నారద, యజ్ఞావల్కుడు చేసిన వాణి స్తోత్రాన్ని పఠించిన వాళ్ళు కవీంద్రులు అవుతారు, సంభాషణాచరితులు అవుతారు, బృహస్పతి సమానులు అవుతారు. మూర్ఖుడు కానీ బుద్ధిహీనుడు కానీ 1 సంవత్సరం పాటు ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తే అతడు కూడా పండితుడు అవుతాడు, కవీంద్రుడు అవుతాడు, మేధావి అవుతాడు. ఇది ముమ్మాటికి నిశ్చయం. నారద మహర్షి వైకుంఠంలో నారాయణ నుండి చేరికలో ఉంటున్న సరస్వతి ఒకనాడు గంగాదేవితో కలహమైంది. గంగ ఇచ్చిన శాపం వల్ల భారతదేశంలో సరస్వతి కళ ఒక నదిగా అవతరించింది. పుణ్యతీర్థ స్వరూపిణి, పుణ్యాత్ములతో సేవలందుకున్న తపోరూపిణి, తప ఫలస్వరూపిణి, పాపాలనే ఎండుకట్టలను తగలబెట్టడానికి జలరూపంలో ఉన్న జ్వలదగ్ధ స్వరూపిణి. సరస్వతీ నదిలో మునిగి మరణించిన వారికి వైకుంఠంలో స్థిర నివాసమే. ఎంత పాపాత్ముడైనా ఏ రోజునైనా సమయానికైనా తెలిసి కానీ తెలియక కానీ విలాసంగా కానీ ఈ నదిలో స్నానం చేస్తే చాలు అతని పాపాలన్నీ పటాపంచలే విష్ణులోకంలో హరిసన్నిధిలో నివాసం పొందుతాడు, హరితో సారూప్యం పొందుతాడు. సరస్వతీ మంత్రాన్ని ఈ నదీ తీరంలో ఒక నెలపాటు జరిపించిన వాడు మహామూర్ఖుడైన కవీంద్రుడవుతాడు. నిరంతరం ఈ నదీ స్నానం చేసిన వారికి మరి ఇంకా పూర్వజన్మ ఉండదు, గర్భవాస దుఃఖం ఉండదు. నారద, నాకు తెలిసినంత మటుకు సరస్వతీ గుణకీర్తన చేశాను, ఇంకేమిటి తెలుసుకుంటున్నావో అడుగు అని ముగించాడు నారాయణుడు. అప్పుడు మళ్ళీ నారదుడు అడిగాడు, నారాయణ మహర్షి, సరస్వతీదేవి గంగా శాపం వల్ల భారతదేశంలో నదిగా అవతరించిందన్నావు కదా, వాళ్ళిద్దరికీ కలహమేమిటి, ఎలా వచ్చింది తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. వేదసారాలైన కథలను వినడం ఎవరికైనా కుతూహలంగా కలుస్తుంది కదా. కథామృతస్వాదని ఎంత చేసినా నాకు తృప్తి కలగటం లేదు, ఇక చాలు అనిపించటం లేదు. శ్రేష్ఠ విషయంలో ఎవరైనా అసలు తృప్తి చెందుతారా? ఇది అంతే. ఈ శాపవృత్తాంతాన్ని తెలియజేయని అభ్యర్థించాడు. నారాయణుడు సరే అని ఆరంభించాడు. బ్రహ్మకుమార, అతి పురాతనము అత్యంత పుణ్యప్రదము గంగా సరస్వతి కలహగాథను వివరిస్తున్నాను, శ్రద్ధగా ఆలకించు. లక్ష్మి, సరస్వతి, గంగా ఈ ముగ్గురు శ్రీ మహావిష్ణువుకి ఇల్లాండ్రు. ముగ్గురిని సమానంగా అతడు చూసుకుంటున్నాడు. ముగ్గురు సమానంగా అతడిని ప్రేమిస్తున్నారు, సేవిస్తున్నారు. ఒక రోజున చల్లబాటు వేళ గంగానది విష్ణుమూర్తి ముఖంలోకి పదే పదే వయ్యారంగా సాకూతకంగా క్రీగంటలు చూపులు విసురుతోంది. ప్రభు గమనించాడు, స్పందించాడు, తాను చూపులు కలిపాడు. వీళ్ళిద్దరి వ్యవహారాన్ని లక్ష్మీ సరస్వతులు గ్రహించారు. లక్ష్మీదేవి మనకెందుకు లేని ఊరిమితో ఊరుకుంది. సరస్వతి అలా ఉండలేకపోయింది, అదేదో అవమానమని గుంజుకుంది. సత్వస్వరూపిణి లక్ష్మీదేవి చిరునవ్వులు చిందిస్తూ ఓదార్చింది, ఊరిమి వహించమని సర్ది చెప్పింది. అయినా సరస్వతీదేవి వినలేదు, ఊరుకోలేదు. కళ్ళు ముఖం ఎర్రబడ్డాయి, పెదవులు వణికాయి. కోపంతో ఊగిపోయి నోరు చేసుకుంది. మగడు ధర్మాత్ముడు ఉత్తమోత్తముడు అయితే భార్యలందరి పట్ల సమతాబుద్ధి ఉంటుంది. కలుడిది అంతా పక్షపాత బుద్ధి. తెలిసిందిలేనాదా, నీకు గంగాదేవి పట్ల సౌభాగ్యం అధికం, లక్ష్మీదేవన్నా నీకు ప్రేమ అధికమే. నేనంటేనే అలుసు, నీకు బొత్తిగా పనికిరాందాన్ని అయిపోయాను. అందుకే లక్ష్మీదేవి నీ పట్ల విపరీతమైన ఓర్మి. ఎన్ని నాటకాలు ఆడినా నువ్వు తనవాడివేనని ఆవిడ ధీమా. అందుకే నన్ను ఊరుకో అని ఓదారుస్తోంది. ఎందుకులే ఈ ఓదార్పులు, అవసరం లేదు.
నీ అవమానాలు అవసరం లేదు. నా దౌర్భాగ్యం ఇలా ఉంటే ఎవరినేం ప్రయోజనం? అనురాగంతో భర్త వంచిత జీవితం నిష్ఫలం. నిన్ను అందరూ సత్వస్వరూపుడని కీర్తిస్తూ అంటారు. వాళ్ళు ఎంత మూర్ఖులు, ఎంత అజ్ఞానులు, వాళ్ళకి శృతి తెలీదు, నీ మతి తెలీదు అంటూ దులిపేసింది. ఇప్పుడేం మాట్లాడినా విపరీత అర్థాలు వస్తాయని సరస్వతి మరింతగా రెచ్చిపోతుందని భావించి శ్రీమన్నారాయణుడు మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించాడు. అతడు వెళ్ళగానే చూసి మరింత నిర్భయంగా సరస్వతీదేవి విజృంభించింది. కర్ణ కఠోరంగా మాట్లాడింది. సిగ్గులేందానా, కామం కళ్ళుకెక్కిందానా, మాకన్నా ఎక్కువగా భర్తను లొంగ తీసుకున్నావే, గర్వపడుతున్నట్టున్నావు, వెర్రవీగుతున్నట్టున్నావు, అధిక సౌభాగ్యవతిని నేను అని పెద్ద ప్రదర్శన చేస్తున్నావా? నీ గర్వాన్ని అణుస్తాను. నీ మగడు చూస్తూ ఉండగానే కొమ్ములు విరుస్తాను. ఏం చేస్తావో చూస్తాను. ఇలా నోరు పారేసుకుంటూ గబగబా వచ్చి గంగాదేవి జుట్టు పట్టుకోపోయింది. లక్ష్మీదేవి మధ్యలో నిలబడి గట్టిగా మందలించి వారించింది. సరస్వతికి అప్పుడు లక్ష్మీదేవి మీద కూడా కోపం వచ్చింది. లక్ష్మి, ఇది దారుణం. కళ్ళెదుటి విపరీతం జరుగుతుంటే నోరు మెదపకపోగా నన్ను వారిస్తావా? ఒక చెట్టులాగా, ఒక నదిలాగా అడ్డు నిలుస్తావా? సరే, ఓ చెట్టువి ఓ నదివి అయిపో, ఇదే నా శాప అనేసింది. లక్ష్మీదేవి కోపము దుఃఖము పొంగి వచ్చాయి. అయినా నిభాయించుకుంది. ప్రతిశాపం ఇవ్వలేదు. తన చేతిలో ఉన్న సరస్వతి చేయిని వదలైనా వదలలేదు. మృదువుగా నొక్కుతూ అలాగే నిలబడింది. ఎరుపెక్కిన కన్నులతో, వణుకుతున్న పెదవులతో దుఃఖిస్తూ నిలబడిన గంగాదేవి కన్నులకు మహోన్నతంగా కనబడింది. పద్మ, సరస్వతిని వారించకు, విడిచిపెట్టు. రాని ఏం చేస్తుందో చూద్దాం. చెయ్యని పరమ దుశ్శీల. అందరి మీద నోరు పారేసుకోవడం ఆవిడ నైజం. వాగాదిష్ట కదా ఆవిడిష్టం. ఏది పడితే అలాగే మాట్లాడుతుంది. కలహప్రియ. వాద వివాదాలు లేనిదే రోజు గడవదు. ఎవ్వరికీ తేలిది ఈవిడ సంగతి. యోగ్యత ఉన్న మేరకు, శక్తి ఉన్న మేరకు బాధలాడిని. తన బలాన్ని, నా బలాన్ని కూడా లోకానికి తెలియజేయాలనుకుంటుందేమో. అలాగే చేయని. మా ఇద్దరి ప్రభావాన్ని, ప్రతాపాన్ని లోకం తెలుసుకుంటుంది. తెలుసుకొని మంచిదే అంటూ గంభీరంగా మాట్లాడుతున్న గంగాదేవి హఠాత్తుగా కోపానిష్టారులైన సరస్వతిని శపించింది. సరస్వతి, లక్ష్మీదేవిని శపించావు కనుక నువ్వు నదీ రూపంలో పొంది భూలోకంలో పాపాత్ముల మధ్య ప్రవహించు. వారి అందరి పాపాలు కలియుగంలో నువ్వే గ్రహించు అనేసింది. సరస్వతికి ఇది అగ్నిలో ఆజ్యం పోసినట్టయింది. వెంటనే తడుపుకోకుండా విక్షోభం వచ్చింది. నువ్వే భూలోకానికి పోతావు, నదిగా ప్రవహిస్తావు, పాపాలు గ్రహిస్తావు, పాపాత్మురాలా అనేసింది. అంతలోకి చతుర్భుజ నారాయణ మరో 4 చతుర్భుజ పార్షదులతో లోపలికి వచ్చాడు. వస్తూనే సరస్వతిని చేతుల్లోకి తీసుకున్నాడు. గుండెలకు హత్తుకున్నాడు. మెల్లగా పురాతన జ్ఞానాన్ని ఉపదేశించాడు. కలహానికి, శాపానికి గల రహస్య కారణాన్ని వివరించాడు. లక్ష్మి, నువ్వు భూలోకంలో ధర్మధ్వజుడి గృహంలో కళాంశ రూపంలో అయోనిధిగా అవతరించు. అతడికి కూతురుగా ఉండు. అక్కడే నీకు దైవదోషం వల్ల వృక్షత్వం ప్రాప్తిస్తుంది. నా అంశతో అవతరించే శంఖచూడు అనే అసురుడికి భార్యవై అటుపైన కొంతకాలానికి మళ్ళీ నన్ను చేరుకుందువు గాని. అలాగే తులసి పేరుతో పరమ పావనమూర్తివై మరొక కళాంశ రూపాన భారతదేశంలో అవతరించు. ఏ గంగే, నువ్వు సరస్వతి శాపం కారణంగా భారతదేశంలో నదిగా అవతరించు. అది నీ అంశావతారం. పాపాత్ములను పవిత్రీకరించు. భగీరథుడు తపస్చేసి నిన్ను తన వెంట తీసుకెళ్తాడు. అప్పటి నుంచి భాగీరథి అనే పేరుతో విఖ్యాతి వహిస్తావు. నా అంశమైన సముద్రుడికి భార్య అవుతావు. అలాగే నా అంశతో అవతరించే శంతనుడికి ఇల్లాలివి అవుతావు. సరస్వతి, గంగాశాపం వల్ల నువ్వు కూడా కళాంశగా భారత భూమిలో నదిగా అవతరించు. సౌతులతో కలహాలను అనుభవించు. సత్యలోకంలో బ్రహ్మకు ఇల్లాలివై ఆనందించు. గంగా, నువ్వు ఈ వైకుంఠంలో పద్మగాను, శివస్థానమైన కైలాసంలో గంగగాను కీర్తింపబడతావు. క్రోధరహితవై, శాంతస్వరూపిణివై, మహాసాధ్వివై, ధర్మచారిణివై, సుశీలవై, పరమపావనవై అందరి ప్రశంసలు అందుకుంటావు, పూజలు అందుకుంటావు. మీరు ముగ్గురు ఇలాగే ప్రతి వ్యవస్థలోనూ, ప్రతి కల్పంలోనూ కీర్తింపబడతారు, స్తుతింపబడతారు, పూజింపబడతారు. మీరు మంగళప్రదులు. పనిలో పనిగా లోకంలో అందరికీ పనికి వచ్చే ఉపదేశం చేస్తున్నాను, మీరు ఆలకించండి. ఏ ఇంట్లో ఇల్లాలు మగరాయిళ్ళ ప్రవర్తిస్తుందో ఆ ఇంట్లో అన్ని అశుభాలే. ఆ పురుషుడి జన్మ నిష్ఫలం.
జగడాల మారి భార్యతో కాపురం చేసే కన్నా అడవులకు పోవడం ఉత్తమం. కడుపు నిండా తినడానికి తాగడానికి పళ్ళు నీళ్లు దొరుకుతాయి. మనశ్శాంతితో బతకవచ్చు. గయ్యాళి భార్యతో వేగడం కన్నా నిప్పుల్లో దూకడం నయం. పుల్లు సింహాల మధ్య బతకడం తేలిక. వ్యాధి జ్వాల కన్నా విషజ్వాల కన్నా దుష్ట స్త్రీల ముఖజ్వాల మరణాంతకం. ఆ పురుషుడు బతుకు నవ్వుల పాలవుతుంది. హేపరాలకు చెడతాడు. జీవన్మృతుడి కింద లెక్క. ఒక పురుషుడికి ఒక ఇల్లాలు ఉండడం ఉత్తమోత్తమం. ఆవిడ గుణవతి శీలవతి అయితే చాలు. ఆ పురుషుడి జన్మ ధన్యమైనట్టే. అంతటి సుఖి మరొకడు ఉండడు. బహుభార్యలు ఉండడం ఎంత వాడికైనా నరకమే. అది ధర్మ విరుద్ధం, వేద విరుద్ధం. అందులోనూ సౌతులు ఒకచోట ఉండడం మరింత నరకం. నేనే ఉదాహరణ. అంచేత గంగా, నువ్వు శివస్థానానికి వెళ్ళు. సరస్వతి, నువ్వు బ్రహ్మస్థానానికి వెళ్ళు. లక్ష్మీదేవి ఒక్కతే ఇక్కడ ఉంటుంది. అందరికీ సుఖంగా ఉండేటట్టుగా ఈ ఏర్పాటు చేస్తున్నాను. శ్రీహరి మాటలు విని ముగ్గురు పశ్చాత్తాపంతో కుమిలిపోయారు. ఒకరినొకరు కౌగలించుకుని విలపించారు. శాపాలు భూలోకవాసులకు నదీ రూపాలు తలుచుకుని గజగజలాడిపోయారు. క్రమంగా తేరుకొని జగన్నాథుని బతిమాలుకున్నారు. ముందుగా సరస్వతి నోరు విప్పింది. నాదా, నాకు శాప విమోచన అనుగ్రహించు. నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళలేను. నీలాంటి ఉన్నతులే శాపాన్ని మళ్లించడానికి సమర్థులు. నువ్వు కాదంటే నిప్పుల్లో దూకి ప్రాణాలు వదులుతానంది. వెంటనే గంగాదేవి అందుకుంది. జగన్నాథ, నేనేం తప్పు చేశానని నన్ను వదిలిపెడుతున్నావు? నేను ప్రాణత్యాగం చేస్తాను. నిర్దోషను సంహరించిన పాపం కట్టుకుందువు గాని. ఏ తప్పు చెయ్యని ఇల్లాళ్ళకు బెడలగొట్టిన పురుషుడు సర్వేశ్వరుడైనా సరే నరకానికి పోతాడు. అటుపైన లక్ష్మీదేవి ప్రసంగించింది. హృదయేశ్వర, నువ్వు సత్వస్వరూపుడు. నీకు కోపమా? చాలా ఆశ్చర్యంగా ఉంది. దయచేసి ప్రసన్నుడుగా ఈ ఇద్దరి పట్ల దయ చూపించి చాలు. మంచి మగడికి ఓర్పే కదా గొప్ప గుణం. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.